ఇప్పుడైతే మనం స్క్వేర్ ఆఫ్ నెంబర్స్లో స్క్వేర్ వాల్యూస్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే 5 స్క్వేర్ చేయాలి. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. ఓకే, మళ్ళీ 7 స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ చేయాలి. 7 స్క్వేర్ ఏమొస్తుంది? 49. నెక్స్ట్ ఏం చేయాలి అంటే 7 × 5 ఈజ్ ఈక్వల్ 35 × 7 ఈక్వల్ ఎంత వస్తుంది? టూ ఎంత వస్తుంది? 70 వస్తుంది. ఈ 70 వాల్యూని ఈ మిడిల్లో యాడ్ చేయాలన్నమాట. అటు 1 వదిలేసి ఇటు 1 వదిలేసి మిడిల్లో ఇలా యాడ్ చేయాలి. 9, 4, 7 + 5 12, 2 + 1 3. దిస్ ఈజ్ ద 57 స్క్వేర్ వాల్యూ.